నేను ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అనేది వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. క్లియర్‌గా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫ్యాబ్రిక్ షాప్‌కైతే వెళ్ళాము. అక్కడ చూసిన కలెక్షన్ అయితే సూపర్ ట్రెండీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న యూనిక్ ఫ్యాబ్రిక్స్ అండ్ నారాయణపేట ప్యూర్ కాటన్ కలెక్షన్స్ చూసి అసలు కన్‌ఫ్యూజ్ అయ్యామనమాట. అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఫైనల్లీ మేము కొన్ని బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాము. అసలు మేము ఏం తీసుకున్నామో కంప్లీట్‌గా చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే వింటేజ్ శారీస్ అనమాట. బాగా వైరల్ అయినాయి కదా! బట్ ఇది ఫ్యాబ్రిక్స్ అనమాట. మీటర్ వచ్చేసి ₹400 చెప్పారు. దీన్ని హాఫ్ సారీలాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చనమాట. లేదా పిల్లలకి ఫ్రాక్స్ లాగా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే శారీయే కావాలని అయితే చూస్తున్నాను. బట్ శారీ అయితే లేదనమాట. శారీ అయితే బార్డర్ వచ్చి పళ్ళు కూడా వస్తది కదా! బట్ ఇదేంటంటే మొత్తం ప్లెయిన్ అనమాట. చెక్స్ స్టైల్‌లో ఉంటది. వింటేజ్ స్టైల్‌లో ఉంటదనమాట. ఎస్పెషల్లీ ఈ నారాయణపేట ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బార్డర్స్ చాలా యూనిక్‌గా అనిపించాయి నాకు. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో కూడా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మంచి డిమాండ్ ఉంది కదా! ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సింపుల్‌గా ఉన్నా కానీ క్లాసీ లుక్ ఇస్తదనమాట. ఈ ఫ్యాబ్రిక్‌ని డైలీ వేర్ కానీ లేదా ఫెస్టివల్ లుక్ అయినా గానీ డిజైన్ చేయించుకోవచ్చు. చాలా బావుంటుంది. వీడియో నాకు లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రౌన్ కలర్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. హాఫ్ సారీలా డిజైన్ చేసుకోవడానికి చూస్తున్నామనమాట ఇంకా. ఇది హాఫ్ సారీలా డిజైన్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేనైతే శారీ లాగా తీసుకుందామని అనుకుంటున్నాను. బట్ బార్డర్ లేదు అండ్ పళ్ళు కూడా లేదు కాబట్టి ఇంక నేనైతే ఆలోచించుకుంటున్నాననమాట. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వింటేజ్ స్టైల్‌లో చాలా ట్రెండ్ అవుతుంది కదా! ఇది చాలా బావుంటుందనమాట ఈ కలర్ కూడా. అసలు ఇన్ని డిజైన్స్, ఇన్ని మోడల్స్ ఉంటే ఏది తీసుకోవాలనేది కూడా మనకు అర్థమవ్వదనమాట ఒక్కొక్కసారి. నేనొచ్చేసి మా పిల్లలకి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. ఇవి కాటన్ ఇక్కత్ టైపు ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది బ్లౌజ్ కోసం చాలా బావుంటుంది. ప్లెయిన్ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ అనేది వేసుకుంటే చాలా బావుంటుంది లుక్ అనేది. ఇదే పర్ మీటర్ వచ్చేసి ₹1000 చెప్పారనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అసలు మనకు ఒక ఐడియా అనేది ఉంటే యూనిక్‌గా ఈ ఫ్యాబ్రిక్స్‌ని చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ఇది డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా కాస్ట్ ఉంటుంది. పర్ మీటర్ వచ్చేసి ₹1000 చెప్పారు. ప్రెజెంట్ ఇది బాగా ట్రెండింగ్‌లో ఉంది కదా! మీకు ఈ కలెక్షన్‌లో ఏ ఫ్యాబ్రిక్ నచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. ఈ కలర్ అయితే బాగుంది కదా! ఆరెంజ్. అండ్ కట్ వర్క్ ఓనీస్, ఫ్యాబ్రిక్స్ హాఫ్ సారీ లాగా డిజైన్ చేసుకోవచ్చనమాట ఇవన్నీ కూడా. ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము. కానీ అసలు మ్యాజిక్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్‌ని నేను ఎలా స్టైల్‌గా డిజైన్ చేస్తానో అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ లేదా డ్రెస్ మోడల్స్, కటింగ్ ఐడియా అన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో డీటెయిల్‌గా చూపిస్తాను. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌ని మిస్ అవ్వకండి. అండ్ పెన్ కలంకారీ కూడా ఉన్నాయి. అసలు మేమేం తీసుకున్నాం వీటిల్లో అనేది మీకు చూపిస్తున్నానిప్పుడు. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము. మా సిస్టర్, నేను కూడా. ఇదొచ్చేసి మా పాపకి నేను తీసుకున్నదనమాట క్లాత్. మల్ కాటన్ అనమాట. క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నాను. కాటన్, ప్యూర్ కాటన్. అలాగే లైనింగ్ కూడా తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బటర్ లాగా చాలా సాఫ్ట్‌గా ఉంది. స్పేస్ సిల్క్ లుక్‌లా ఉందనమాట ఇది. 4 మీటర్స్ తీసుకున్నాను లెహెంగా కోసం. అండ్ ఇదొచ్చేసి షిమ్మరీగా కొంచెం స్పేస్ సిల్క్‌లా ఉంది. కానీ స్పేస్ సిల్క్ కాదనమాట. మా పాపకి డిజైన్ చేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ లైనింగ్ కూడా. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను తీసుకున్నాననమాట. ఒక 1 మీటర్. మైక్రో వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చాలా బావుంటుంది. ఇది మంచిగా డిజైన్ చేసుకుంటే ఎండింగ్‌లో చూపిస్తాను. దీనికి ఏ శారీ మ్యాచ్ చేశాననేది. అండ్ ఇదొచ్చేసి సాఫ్ట్ జార్జెట్ క్లాత్ అనమాట. 2 షేడ్స్ ఉన్నది. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ అయ్యి ఉందనమాట. ఈ శారీ అయితే నాకు చాలా బా నచ్చింది. 2 షేడ్స్ ఉన్న శారీ, ప్లెయిన్ శారీ అనమాట. దీని మీదకి ఈ బ్లౌజ్ అనేది నేను తీసుకున్నాను సెపరేట్‌గా. ఈ బ్లౌజ్ వచ్చేసి ₹380 అనమాట మీటర్ వచ్చేసి. షైనింగ్‌గా ఉంది. హాఫ్ పట్టులాగా. సో, నేనైతే దీనికి మ్యాచ్ చేశాననమాట. ఇది ఎలా డిజైన్ చేసుకుంటాను అనేది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా బావుందని చెప్పేసి పొజిషన్ వర్క్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చి హెవీ వర్క్ వచ్చింది కదా! సో, ఇదైతే మా పాపకి తీసుకున్నాను. క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకోవడానికి. ఈ లెహంగా మీదకి ఇదైతే నేను పేర్ చేశాను. దీని మీద లావెండర్ కలర్ అలాగే మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ వచ్చి వచ్చింది కదా! సో, నేనైతే క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకోవడానికి తీసుకున్నాను. 1 మీటర్ వచ్చేసి ₹1000 అంట. నేను ఒక 60 పాయింట్స్ అయితే తీసుకున్నాను మా పాపకి డిజైన్ చేయడానికి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మా సిస్టర్ తీసుకుందనమాట. ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవడానికి. ఇదైతే నేను ఎలా డిజైన్ చేస్తానో చూపిస్తాను మీకు. 4 మీటర్స్ తీసుకున్నాము. ప్యూర్ కాటన్ నారాయణపేట ఫ్యాబ్రిక్.
పర్ మీటర్ వచ్చేసి 280కి తీసుకున్నాము. 1 మీటర్ వచ్చేసి 280 రూపీస్ అనమాట. టోటల్‌గా 4 మీటర్స్ అయితే తీసుకున్నాము. బార్డర్ అటాచ్ చేసి ఎలా డిజైన్ చేస్తాననేది నేను చూపిస్తాననమాట. అండ్ ఇది కూడా మా సిస్టర్ తీసుకుంది. జస్ట్ డైలీ వేర్ లాగా యూజ్ చేయడానికి. కలంకారీ ఫ్యాబ్రిక్ ఇది. కుర్తీలాగా డిజైన్ చేసుకోవడానికి తీసుకుంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కోసం తీసుకున్నాను. ప్యూర్ కాటన్ ఇది కూడా. ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీని మీద. ఇది వచ్చేసి హాఫ్ వైట్ అనమాట. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను. అసలు నేను ఈ శారీ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ కూడా అయిపోయింది. ట్రెండింగ్ కూడా అయిపోతుందనమాట. ఎప్పుడో తీసుకున్నాను. బట్ దీని మీద బ్లౌజ్ అనేది ఖాదీ కాటన్ శారీ అనమాట ఇది. చాక్లెట్ కలర్ అనమాట ఇది. దీని మీదకైతే నేను సడన్‌గా చూసినప్పుడు ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుద్దని ఈ బ్లౌజ్ అయితే పేర్ చేశాను ఈ శారీ మీదకి. అసలు దీన్ని ఎలా డిజైన్ చేస్తాననేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఈ అన్నిట్లో మీకు ఏ ఫ్యాబ్రిక్ నచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మంచి మంచి వీడియోస్ అనేది షేర్ చేస్తాను. ఇంతే ఈ వీడియోలో. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.